హాయ్ ఫ్రెండ్స్, దీనికి కంటిన్యూషన్ వీడియో అన్నది లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నది ఈ వీడియోలో చూపించాను. ముందుగా లాంగ్ వీడియో చూస్తే ఈ వీడియో అన్నది అర్థమవుతుంది. ఇక్కడ డోరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ముందు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసి హ్యాండ్స్ అన్నవి మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. రెండు వైపులా హ్యాండ్స్ అన్నవి అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని కింద ఇలాగే రెండో వైపు హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత 2 కుట్లు వేసుకుంటే, డబల్ కుట్టు వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు మెయిన్ పెప్లం టాప్, మనం కుడుతున్నదే పెప్లం టాప్ కాబట్టి దానికి కింద కుచ్చి వచ్చే విధంగా మనం అంబ్రెల్లా కటింగ్ అయినా పెట్టుకోవచ్చు, కానీ అంబ్రెల్లా అన్నింటికి నార్మల్గా ఉంటుంది. ఇలా కుచ్చి పెట్టుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ముందుగా క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను. పెప్లం టాప్కి ఎక్కువ క్లాత్ కావాల్సి ఉంటుంది. దానికి కావాల్సినంత క్లాత్ని అతుకు వేసుకొని కుట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం టాప్కి అటాచ్ చేసుకుంటూ క్లాత్కి 1 ఇంచు డిస్టెన్స్తో మనం కుచ్చి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా క్లాత్ సరిపోయే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే పెప్లం టాప్ అన్నది ఫ్రంట్ వైపుకి బ్యాక్ సైడ్కి కుచ్చులు సపరేట్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా జాయింట్ చేసుకున్నాక సైడ్ జాయింట్ల కోసం మనం హ్యాండ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింది వరకు మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లకు మన ఫిట్టింగ్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ మెజర్మెంట్ ప్రకారం మనం మొత్తాన్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్లు అన్నవి సమానంగా వచ్చేలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఉంది నాకు. ఇక్కడ పెప్లం టాప్కి సరిపోయింది, కింది వైపు సరిపోయింది, పైన బాడీకి ఎక్స్ట్రా తీసుకున్నందుకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది. దాన్ని కట్ చేసుకుంటే మనకు కావాల్సిన పెప్లం టాప్ అన్నది రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి